మైసమ్మ గుట్ట నుండి కరీంనగర్ సప్తగిరి కాలనీ శ్మశాన వాటిక వరకు బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరిన 3 మండలాల ప్రజలు. గన్నేరువరం నుండి కరీంనగర్ కి బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి. గన్నేరువరం నుండి ఎలకందుల వరకు బ్రిడ్జి వద్దు. గత 15 సంవత్సరాల నుండి ఇంటి నుండి గ్రామ ప్రజలు కోరుతూనే ఉన్నాం. నాటి నుండి నేటి వరకు గన్నేరువరం సెంటర్ వరకు యస్వాడ మైలారం మధ్యలో మైసమ్మ గుట్టం నుండి పద్మానగర్ శ్మశాన వాటిక వరకు బ్రిడ్జి నిర్మాణం చేయాలని పోరాటాలు చేసుకుంటూ వస్తున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గన్నేరువరం నుండి ఎలగందుల బ్రిడ్జి ప్రతిపాదనలు నడుస్తున్నాయి. మాకు ఎలగందుల మండలం కాదు, మళ్ళీ నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, అభివృద్ధి మాకు ఉపయోగం లేదు. ఎలగందుల నుండి బ్రిడ్జి వేస్తే 3 గ్రామాలకు ప్రధానంగా గ్రనేట్ కు ప్రజాప్రతినిధుల కొరకు వాళ్ళ ఫామ్ హౌస్ ల కొరకు వేసినట్లు అవుతుంది. కరీంనగర్ నుండి గన్నేరువరం వేస్తే 150 గ్రామాలకు మేలు జరుగుతుంది. ఎలగందుల కావాలని ఏ రోజు బ్రిడ్జి కావాలని కొట్లాడినట్టు చరిత్రలో లేదు. గత 15 సంవత్సరాలుగా మేము 3 మండలాల్లోని గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట గ్రామ ప్రజలందరము మానసరేరు పైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎన్నో పోరాటాలు చేయటం జరుగుతోంది. ముఖ్యంగా గన్నేరువరంలోని కొన్ని గ్రామాల ప్రజలు తమ 100 ఎకరాల భూమిని త్యాగం చేసి మానేరు డ్యాం నిర్మాణానికి తోడ్పాటును అందించారు. ఇప్పుడున్న ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తూ ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా చొక్కారావుపల్లి నుండి కాజీపూర్ వరకు మానేరు పైన బ్రిడ్జి కొరకు అధికారులను ఒత్తిడి చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మీకు ఇచ్చి మిమ్మల్ని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కొరకు మాత్రమే ఈ ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారని, ఆ విషయాన్ని మీరు గమనించాలని కోరారు. మళ్లీ ఎలకందుల కిలా నుండి బ్రిడ్జి వేస్తే అది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడదని, చొక్కారావుపల్లెకు వేసింది ఒకటే, ఎలకందల్ కిలా నుండి వేసిన ఒకటే, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడేది లేదని, ఇది వేసిన 100 కోట్లు వృధా అవుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల కొరకు ప్రజలకు ఉపయోగపడే బ్రిడ్జి నిర్మాణంలో ప్రజల అభిప్రాయం తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం అనేది మీరు ఆలోచించాలన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు మేము బ్రిడ్జి జేఏసీ తరపున అనేక పోరాటాలు చేశాం. అందులో భాగంగా మండల ప్రజలందరి సంతకాలు సేకరించడం కూడా జరిగింది అని కోరారు. సంపద ఉదయ్ కుమార్, నేను బ్రిడ్జి జేఏసీ చైర్మన్. ఒక 15 సంవత్సరాల నుండి గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల గురించి కొట్లాడుతున్నాం. మేము విద్యకు వైద్యానికి దూరం అవుతుందని మేము ఏం చెప్పినామంటే, మైసమ్మ మన శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి మైసమ్మ గుట్టకు డైరెక్ట్ యాసవాడ నుండి గన్నేరువరం అయితే బాగుంటుందని చెప్పినాం. దీన్ని ఈ బ్రిడ్జి అంశం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు, గౌరవ బండి సంజయ్ అన్న గారు, మా గౌరవ ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న గారు వీళ్ళ స్వార్థం కొరకు ఏమున్నా ఎలగందుల సైడు, కాజీపూర్ సైడ్ పోతురు, అది ఏ మాత్రం ఉపయోగపడదని చెప్పినా కూడా వాళ్ళు అక్కడికే పోతురు. అది ఓన్లీ 3 ఊర్లకు పనిచేస్తుంది. ఈ రంగా మైసమ్మ గుట్ట నుండి వేస్తే ఒక 100 నుండి 150 ఊర్లకు పనిచేస్తుంది. శనివారం డైరెక్ట్ శనివారం వెళ్తుంది. హైదరాబాద్కు 30 కిలోమీటర్లు తగ్గుతుంది. అక్కడ ఒక 2-3 వేల ఎకరాలు ఉంది. కానీ వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ల కొరకు, వాళ్ళ భూముల కొరకు అలంగా బ్రిడ్జ్ చేసుకుంటే వాళ్ళ భూముల కొరకు, ఫామ్ హౌస్ల కొరకు పనిచేస్తానంటారు. మా ఓట్లతో గెలిచి మీ అవసరాల కొరకు వేసుకున్నాడు కాదు. మీరు నిన్న ఈరోజు 6 తారీఖు శంకుస్థాపన అన్నారు. మీరు అత్తే ప్రజలు ఎట్లా తిరగబడుతారో మీ 3 మంత్రుల మీదకి, ఎమ్మెల్యే మీదకి మీకు ఈరోజు అత్తే వెళ్తుండే. వెంటనే అది క్యాన్సల్ చేసి మైసమ్మ గుట్టం చేస్తే ఒప్పుకుంటాం, లేకపోతే మాత్రం మీ ఇల్లు ముట్టడిస్తాం కంపల్సరీ. గౌరవ ఎంపీ గారిది, గౌరవ ఎమ్మెల్యే గారిది, మీ ఇల్లు కంపల్సరీ ముట్టడిస్తాం. మాకు మైసమ్మ గుట్టం నుంచి బ్రిడ్జ్ చేయాలి. అంటే అనేక రోజుల పోరాటం చేసిన తర్వాత మీకు బ్రిడ్జి శాంక్షన్ అయింది. దీనికి ఇంకా మాకు దారి ఏర్పాటు అవుతుంది, బ్రిడ్జి వచ్చినట్టే అని చెప్పి మాట్లాడారు కదా. మరి దాన్ని మళ్ళీ వేరొక చోటుకి వెళ్తుందన్న విషయం ఎప్పుడు తెలిసింది? మొన్న తెలిసింది. రూట్ మ్యాప్ వాళ్ళ అవసరం కొరకు రూట్ మ్యాప్ మారుస్తారు. వాళ్ళ భూముల కొరకు, వాళ్ళ ఫామ్ హౌస్ల కొరకు. ఈ ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు, ఈ కొట్లాడిన వాళ్ళు ఏమన్నా కొని కానీ మాకు అవసరం. ఇక మళ్ళీ నిధులు రావు. మన గౌరవ ఎంపీ గారు, కేంద్ర మినిస్టర్ గారు 300 కోట్లు తీసుకొస్తాడు బండి సంజయ్ అన్న గారు. మళ్ళీ 300 కోట్లు 77 కోట్లతో సరిపెడుతుండు. మాకు సెకండ్ టైం ఏం చెప్పిండంటే, ఉదయం 300 కోట్లు కేటాయిస్తా, మైసమ్మ గుట్ట నుండి బ్రిడ్జ్ చేస్తా అని అంటుండే. ఇప్పుడు మాట మారుతుండు. ఇక గెలిచినాక ఒకటి, గెలవక ముందు ఒకటి మాట్లాడుతుండు గౌరవ ఎంపీ గారు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు పోతావా గడ్కరీ దగ్గరికి? నువ్వు గడ్కరీ దగ్గరికి పో, నేను అనగానే తెలంగాణకి వెళ్ళేస్తా అంటే అది పనిచేయదు. ఒక 3 ఊర్లకే పనిచేస్తా అనగాని నువ్వు గడ్కరీ దగ్గరికి పోయి మార్పించుకరా పో అని నన్నే అంటుండు. మేము ఇప్పుడు గౌరవ ఎంపీ గారు మేము గెలిపించినప్పుడు గౌరవ ఎంపీ గారి మీద ఉంటుంది కదా బాధ్యత అంతా. మరి మమ్మల్ని అనరాదు కదా అట్లా. మరి పోతాం అక్కడనే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తాం. మరి మాకు ఉపయోగం లేదని అక్కడనే చేస్తాం. ఒక 500 మందిని తీసుకుపోయి ధర్నా చేస్తాం ఢిల్లీలో. ఒకవేళ మారకపోతే మాత్రం అదే పని చేస్తాం మేము. బ్రిడ్జి శాంక్షన్ దేని రూపంగా అయింది? మేము కొట్లాడుతున్న శాంక్షన్ అయింది, కానీ అది వాళ్ళ అవసరానికి ఉపయోగించుకుంటారు అది బ్రిడ్జి. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు శ్మశాన వాటిక కాంచి యాసవాడ మైసమ్మ గుట్ట వరకు అయితేనే ఒప్పుకుంటాం, లేకపోతే అడ్డుకుంటాం. ఈరోజు
కరీంనగర్లో తెలంగాణ రక్షణ సేన మరియు అదేవిధంగా గన్నేరువరం కరీంనగర్ బ్రిడ్జి సాధన జేఏసీ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ప్రజావాణిలో సమర్పించడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే కరీంనగర్ నుండి నేరుగా గన్నేరువరం బ్రిడ్జ్ చేసేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. కానీ మరి గతంలోనే 40 సంవత్సరాల నుండి కరీంనగర్ నుండి మైలారం మీదుగా గుండ్లపల్లెకు కలిపేటువంటి బ్రిడ్జ్ను ఏర్పాటు చేయాలని దాదాపు ఒక 3 మండలాల ప్రజలు గత 30-40 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే డ్యామ్ నిర్మాణం జరిగిందో అప్పటి నుండి కూడా ఆ డ్యామ్ నిర్మాణంలో కూడా వారి వాగ్దానం ఏంటంటే ప్రజలకు నేరుగా కలిసేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్ను ఏర్పాటు చేస్తాం. ఈ 3-4 మండలాలకు సంబంధించిన దాదాపు 100 గ్రామాల ప్రజలకు రవాణాకు ఇబ్బంది లేకుండా, ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తారనే వాగ్దానం ఆ రోజు ఇచ్చారు. కానీ అక్కడి గ్రామాల ప్రజలు దాన్ని అనేక సార్లు గుర్తు చేస్తూ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకపోతే మరి ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా అనేక హామీలు ఇచ్చి ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం మీరు అనుకునే విధంగానే జరుగుతుంది, కరీంనగర్ మైసమ్మగుట్ట మైలారం త్రూ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్పి అనేక సందర్భాల్లో ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈరోజు బ్రిడ్జ్ విషయానికి వచ్చేవరకు వాళ్ళ స్వార్థాన్ని బయటపెట్టుకొని ఇలా పార్టీలకు అతీతంగా ఇలా భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ 3 పార్టీలు ఒకటైపోయి ప్రజాప్రతినిధులు ఒకటైపోయి వాళ్ళ ఫామ్ హౌజులకు దగ్గరగా ఉండే విధంగా, వాళ్ళ వ్యాపార కేంద్రాలకు దగ్గరగా ఉండే విధంగా, గ్రైనేట్కు దగ్గరగా ఉండే విధంగా ఇలా బ్రిడ్జ్ యొక్క రూపకల్పనలు చేంజ్ చేసుకొని మార్చుకొని వాళ్ళకు అనుకూలంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇలా శంకుస్థాపన చేసే ఉండే అక్కడ ప్రజలు తిరగబడతారనేటువంటి భయంతో, అక్కడ ప్రజలు ఆందోళన చేస్తారనేటువంటి భయంతో ఇలా ప్రోగ్రామ్ను విరమించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ అవసరాలు కాదు, మీ ముగ్గురి అవసరాలు కాదు, ఇలా ప్రజల అవసరాల కోసం ఆలోచన చేయండి. ఈరోజు 100 గ్రామాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అయినా ఇప్పటికైనా బుద్ధెరిగి ఈరోజు మీరు ఏ విధంగానైతే డ్యామ్ నుంచి మైసమ్మగుట్ట ఆ విధంగా గుండ్లపల్లె వరకు తీసుకెళ్లి హైదరాబాదు రోడ్డుకు లింకప్ చేస్తామని చెప్పి గతంలో మాట ఇచ్చి ఉన్నారో ఆ విధంగానే మీరు ఆ బ్రిడ్జ్ రూపకల్పన చేయాలని చెప్తా ఉన్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఈ 100 గ్రామాల ప్రజలతో ప్రజా ఉద్యమాలు నిర్మించక తప్పదు. ఎందుకంటే అవసరం లేని చోట మీరు బ్రిడ్జ్ చేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేయకుండా మీరు ఈ ప్రభుత్వం కనుక ముందుకు పోతే తప్పకుండా ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది, ఆందోళన కూడా చేస్తారు. మేము కూడా ప్రజలతో కలిసి ఈ 3 మండలాల ప్రజలతో కలిసి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. కలెక్టర్ గారు మేము ఎంక్వైరీ చేస్తాము, తప్పకుండా దాన్ని మార్చేటువంటి ప్రజల ఆలోచన మేరకు బ్రిడ్జ్ నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు చెప్పారు. మరి మేము కలెక్టర్ గారి మీద నమ్మకంతో ఈరోజు వినతి పత్రం ఇచ్చిన రానున్నటువంటి రోజుల్లో మీ ప్రభుత్వం ఈ 3 ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ఏదైనా ప్లాన్ చేస్తే తప్పకుండా ప్రజల నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకొస్తాం.